గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రచారం హోరెత్తుతుంది. జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులంతా కూడా తమ వినూత్నమైన రీతిలో ప్రచారం చేస్తున్నారు. ఈరోజు చివరి తేదీ కావడంతో కొంతమంది చాలా వరకు కూడా నామినేషన్లు కూడా వేశారు. కానీ కొంతమంది ప్రచారంలో ముందుంటున్నారు. జిల్లాలోని కేశందురం మండలం కాళీతన గ్రామ పంచాయతీలో అభ్యర్థులు మాత్రం వినూత్న రీతిలో ఆల్ ఫ్రీ, అన్ని ఫ్రీ ఇస్తాం అని కూడా మొత్తం గ్రామాన్ని తిరుగుతూ ఇల్లు తిరుగుతూ కూడా ప్రచారం చేస్తున్నారు. ఒక అడ్వకేట్ దంపతులు గ్రామంలో తిరుగుతూ వారి యొక్క సొంతంగా మేనిఫెస్టో కూడా తయారు చేసి మాకు ఓట్లు వేయండి, మమ్మల్ని ఆశీర్వదించి గెలిపియండి, గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని కూడా ఇల్లు తిరుగుతూ కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అసలు వాళ్ళ మేనిఫెస్టో ఏంది, మేనిఫెస్టోలో ఏముంది మనతో మాట్లాడడానికి అభ్యర్థులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ వినూత్నమైన రీతిలో మేనిఫెస్టో చేశారు. అసలు మీ మేనిఫెస్టో ఏంది, గ్రామ ప్రజలకు ఏం చెప్తారు? నమస్తే సార్, మాది బుక్కేరామ్ తండా గ్రామ పంచాయతీ కేశముద్రం మండలం. నేను ఒక అడ్వకేట్గా మహబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఇప్పుడు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో మా భార్యను ఎస్టీ ఉమెన్ కేటగిరీ తరఫున సర్పంచ్గా మేము నిన్న నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్లో మా తండాను ఏ విధంగా డెవలప్ చేయాలి, ఇంతకు ముందు ఉన్న సర్పంచ్ల కంటే వాళ్ళు ఏదో తెలిసి తెలియక చేసిన పనులు చాలా మిస్టేక్ ఉన్నాయి. మేము చదువుకున్న యువకులం కాబట్టి మా భార్య పీజీ చేసింది, నేను అడ్వకేట్గా చేస్తున్నా. ఈ తరుణంలో కొన్ని మేనిఫెస్టో మా సొంతంగా నేను మేము సర్పంచ్గా గెలిచిన తదుపరి ఏమేమి చేయాలనుకున్నానో మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అందులో మా గ్రామంలో ఎవరు చనిపోయినా తదనంతరం చేయవలసిన దాన సంస్కారాలకు ఎంత ఖర్చైనా కానీ మేమే భరిస్తాము. మా గిరిజన సాంప్రదాయ ప్రకారం దాన సంస్కారాలు చేస్తే వాటికి ఆర్థికంగా వెసులుబాటు కొందరికి లేదు కాబట్టి వాటికి అయ్యే ఫ్రీజర్ ఖర్చులు కానీ దాన సంస్కారాల ఖర్చులు కానీ సొంతంగా మేమే భరిస్తామని మేము మాటిస్తున్నాము. దానితో పాటుగా నేను ఒక అడ్వకేట్ని కాబట్టి మా గ్రామానికి సంబంధించిన ఎటువంటి కేసులున్నా తగాదాలున్నా ఎటువంటి ఒక్క రూపాయి ఫీజు తీసుకోకుండా నేను న్యాయస్థానంలో వారి తరపున వాదిస్తానని మాటిస్తున్నాను. దానితో పాటుగా స్థానికంగా ఇప్పుడు తండాలను ఏ విధంగా డెవలప్ చేయాలి, మా తండాను ఏ విధంగా రోల్ మోడల్ తీసుకురావాలి, ఒక తండాకు ఇప్పుడు స్థానికంగా ఉండే తండాకు ఒక ఎస్టీ కమ్యూనిటీ హాల్ కట్టియాలి. ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా పిల్లల్ని 5వ తరగతి వరకు చదివే పిల్లల్ని ట్యూషన్ ఫ్రీగా ఇప్పిస్తామని మేము మాటిస్తున్నాము. చదువును ఏ విధంగా ముందుకు తీసుకోకపోతే తండావాసులు డెవలప్ అవుతారని ఆ విషయంలో మేము ముందు చూపుతోటి 5వ తరగతి వరకు విద్యార్థులకు ట్యూషన్ ఫ్రీ ఇప్పించదలుచుకున్నాము. మరియు ఎటువంటి ఇంటి పన్ను నల్ల పన్ను రాయితీ కట్టకుండా నిరుపేదలైన వారికి మేమే మా సొంత డబ్బుతోటి చెల్లిస్తామని నేను మాటిస్తున్నాను. అదేవిధంగా సర్పంచ్గా ఉంటే వచ్చే 5,600 ఎస్టీ సర్పంచ్కి వచ్చే శాలరీ నెల జీతాన్ని కూడా మేము గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కోసం గ్రామ పంచాయతీ ఖాతాలో మేము ప్రతి నెల జమ చేసి ప్రతి ఒక్క పౌరుడు గల్లా పట్టుకొని మమ్మల్ని నిలదీసి అడగవచ్చు. మాకు 13th ఫైనాన్స్ కానీ 14th ఫైనాన్స్ కానీ స్టేట్ నుండి వచ్చిన నిధులను కూడా గ్రామంలో ప్రతిపాదించిన పౌరులు ఏ పని చేయమంటే అదే పని చేస్తాము, వారికే ఇస్తాము. పలాని డెవలప్మెంట్ శ్మశాన ఒక రైతు ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఎస్టీ కమ్యూనిటీ హాల్ కట్టాలనుకో, ఒక మినీ ఫంక్షన్ హాల్ కట్టాలన్నా, స్థానికంగా ఉండే లైబ్రరీ కట్టాలన్నా మా గ్రామంలో ఉన్న సమస్యలను మేము సార్టప్ చేసి ఒక అంగన్వాడీ కేంద్రాన్ని కట్టాలి. గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ లోకల్గా ఉండే కొద్దిగా అంటే యువకులు చదువు మీద ఎక్కువ ఆసక్తి చూపకుండా IPL బెట్టింగ్లు, ఈ పేకాట ఆడడం, మద్యానికి బానిస అవ్వడం, అటువంటి వాటిని మేము దూరం మా గ్రామం నుండి దూరం చేయాలనే ఉద్దేశంతో మేము ఎన్నికల బరిలో ఉండడం జరుగుతుంది. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి ఇంకోటి ఏంటంటే ఓటుకు డబ్బులు తీసుకొని వేస్తే 5 సంవత్సరాల పరిపాలన మన 1000 రూపాయలకు మన ఓటును తాకట్టు చేసి సుక్క ముక్కకు బానిస కావద్దని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. మా తరపున ఒక్క రూపాయి కూడా పంచకుండా స్థానికంగా అభ్యర్థికి ఎవరైతే నిజాయితీగా పని చేస్తారో వాళ్ళను గుర్తించి ప్రజలు ఓటేయాలని మేము కోరుకుంటున్నాము. డబ్బున్నోడు ఎలక్షన్లో నిలబడితే వాడు ఖర్చు చేసిన ప్రతి రూపాయి అదే ఓటర్ల నుండి గుంజడం జరుగుతుంది. ఆ తరుణంలో అవినీతి అనేది గ్రామంలో ఎక్కువగా జరుగుతుంది. డబ్బు తీసుకోకుండా నీ ఓటును 1000 రూపాయలకు తాకట్టు పెడితే ఒక బిచ్చగాడు కూడా 5 సంవత్సరాల పరిపాలనలో 50 పైసలు తీసుకోడు. బిచ్చగాడైనా రూపాయితోటి తీసుకుంటాడు. అంతకంటే అధ్వానం ఓటర్లు కావద్దని ఓటర్ మహాశయులను మేము కోరుకుంటున్నాము. నీతి నిజాయితీగా ఏ ఉద్దేశంతో అయితే గ్రామంలో బరిలో ఉంటున్నారో ప్రజలు, ఏ కంటెస్ట్ అయినా పార్టీలకు అతీతంగా ఉన్న అభ్యర్థి గ్రామాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో రావాలే తప్పించి వేరే ఉద్దేశంతో ఏదో మేము ఓటుకు డబ్బులు ఇచ్చి కొని మేము అవినీతికి పాల్పడదామనే ధోరణితోటి రావద్దని మేము కోరుకుంటున్నాము.
ముఖ్యంగా గ్రామ ప్రజలకి మరోసారి తెలియపరుస్తున్నాము. మా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మేము నిలబెట్టుకొని తరుణంలో ప్రతి ఒక్క ఓటరు మమ్మల్ని గల్లదీసి నిలదీసే అధికారం మీకు ఉంటుందని మేము కోరుకుంటున్నాము. బుక్యారం తండాకు సంబంధించిన అభ్యర్థి కవిత వెంకన్న దంపతులు ఈరోజు ప్రచారం చేస్తున్నారు. సొంతంగా మేనిఫెస్టో తయారు చేశారు. దీంతో పాటుగా ఒక్క రూపాయి కూడా ఎన్నికల్లో పంచేది లేదు. గ్రామ అభివృద్ధితో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు సొంతంగా లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తాను, ఉచిత పిల్లలకు ట్యూషన్ కూడా చెప్తానని కూడా ఇటు సర్పంచ్ అభ్యర్థి సునీత కవిత వెంకన్న చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, బుక్యారం తండా, జీపీ నుండి. For more videos like this, subscribe Big TV channel.